హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వాస్తు శాస్త్రంలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, మనం సింహద్వారానికి కానీ మనం గృహంలో ఏర్పాటు చేసుకునేటువంటి బెడ్రూమ్లకు, అట్లాగే వంటగదికి, ఇతరత్ర ఏర్పాటు చేసుకునేటువంటి దర్వాజాలు అంటే వాకిళ్ళు, ఆ వాకిళ్లకు ఎన్ని తలుపులు ఉండాలి? ఎక్కువ మంది ఈ ఆధునిక కాలంలో సింగిల్ డోర్ ఏర్పాటు చేసుకొని దాని మీద చక్కటి దేవుడు బొమ్మలు, వినాయకుడు, సాయిబాబా ఇట్లా చెక్కుడు చెక్కించుకుంటూ ఉన్నారు. నిజానికి దేవుడు పూజా మందిరంలో మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ మనం దేవుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని శుచి శుభ్రత లేకుండా, అలాగే ఆడవారు సెలవు దినాల్లో ఆ తలుపుని తాకుతూ ఇంట్లో తిరుగుతూ జీవించడం అనేది భగవంతుడికి ఒక రకంగా మనం అవమానం చేసినట్లుగానే భావన చేయాలి. కనుక ఎక్కడ పడితే అక్కడ తలుపుల మీద మీరు దేవుడు బొమ్మలు చెక్కుడు చెక్కించుకోవద్దు దయచేసి. అలాగే ఎన్ని తలుపులు ఉండాలి? మనిషికి 2 కళ్ళు ఎలా ఉండయో అలా దర్వాజాకి కానీ కిటికీకి కానీ 2 రెక్కలు ఉండాలి. ఇది పాటించదగినటువంటి సూత్రం. సింగిల్ డోర్ విధానం అనేది సరి అయినటువంటి విధానం కాదు. దర్వాజాకి కిటికీకి 2 తలుపులు ఉండాలి. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః.